అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఇరాన్పై కొనసాగుతున్న సైనిక దాడులను అమెరికా నిలిపివేసింది. మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్పై భారీ దాడులకు ప్రణాళిక సిద్ధం చేశామని, అవి జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడిగా నిలిచేదని ట్రంప్ తెలిపారు. అయితే ఘర్షణల కంటే దౌత్య మార్గానికే ప్రాధాన్యమిస్తున్నామని స్పష్టం చేశారు. చర్చల ద్వారా ప్రాణ నష్టాన్ని, విధ్వంసాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ చర్చల్లో హార్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్ అణు కార్యక్రమానికి అడ్డుకట్ట వేయడం కీలక అంశాలుగా మారనున్నాయి. ఇక మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో దౌత్య పరిణామాలపై చర్చించారు. అమెరికా ఇరాన్ చర్చల ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించాయి. ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రపంచం ఇప్పుడు ఈ చర్చల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకైతే తెరపడింది అనుకోవచ్చా? ఈ చర్చలు ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? ప్రపంచ దేశాలు మొత్తం కూడా అమెరికా ఇరాన్ వైపే చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా అమెరికా ఇరాన్పై జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని తీవ్ర కలవరం పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఒక్కసారిగా హార్ముజ్ జలసంధి మూసివేయడంతో దేశంలో ఉన్నట్టు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు మొత్తం కూడా ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు శాంతి చర్చల ద్వారానే ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చు అంటూ కూడా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటన అంశాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు దాన్ని స్వాగతిస్తూనే ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం అటు అమెరికా ఇరాన్ శాంతి చర్చలు ఉంటాయి. ఇందులో అరేబియాకు సంబంధించిన సౌదీ అరేబియాకు సంబంధించిన ప్రతినిధులతో పాటు పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి సమీర్ నేతృత్వంలో దౌత్య చర్చలు పాల్గొంటాయి. దౌత్య చర్చల్లో ఇరు దేశాలకు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధికి సంబంధించిన అంశాలపైన ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన అనుమతులు కావచ్చు, వాటికి సంబంధించిన నిలుపుదల కావచ్చు, వాటికి సంబంధించిన అన్ని ప్రక్రియల నిబంధనలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై కూడా ఈరోజు శాంతి చర్చల్లో ఈ అంశాన్ని మెయిన్గా తీసుకొని చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రపంచ దేశాల మొత్తం కూడా ఇప్పుడు ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి ఈ విషయంలోనే తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఏ విధంగా శాంతి చర్చలు సఫలమవుతాయా, విఫలమవుతాయా? ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు ఈ యొక్క హార్ముజ్ జలసంధికి సంబంధించిన విషయంపైనే ఎక్కువగా ముడి చమురుడు కొనుగోలు చేస్తుంటాయి. కాబట్టి ముఖ్యంగా దీంట్లో చైనా కావచ్చు, భారతదేశం కావచ్చు, మిగిలినటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా ఈ అమెరికాలో ఇరాన్లో ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి ద్వారానే ముడి చమురు కొనుగోలు చేస్తుంది. కాబట్టి వాటి విషయంలో మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈరోజు జరిగేటువంటి చర్చలు సఫలమవుతాయా, విఫలమవుతాయా అన్నది కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.